అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ ఎంతో శ్రమ కొనర్చి మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి చాలా తీవ్రంగా మీరు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్ లో మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ భగవంతుడి యొక్క దానికి కృపా కటాక్షాలు ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ, డియర్ ఫ్రెండ్స్, ఇందులో 21 చాప్టర్స్ ఉంటాయండి. 21 చాప్టర్స్ ని బాగా నేను చదివి అధ్యయనం చేసి దాన్ని కేవలం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే షార్ట్ నోట్స్ తయారు చేశాను. ఈ షార్ట్ నోట్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వరకు మీకు 2 వీడియోస్ పెట్టాను. 2 వీడియోస్ బాగా చూడండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళి ఒక పూట ముందు, అంటే ఒక 4-5 గంటల ముందు నేను పెట్టినటువంటి ఈ వీడియో చూసినట్లయితే మీరు 100% పాస్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో సుదూర ప్రాంతం నుండి ఎంతో శ్రమ కొనొచ్చి ప్రయాణం చేసి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. పైగా డబ్బులు కట్టి ఫీజు కట్టి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏ రకంగా కూడా మీరు ఇబ్బంది పడకూడదు. ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఏజెంట్ అవ్వాలంటే ఫస్ట్ పేజీ ఆల్రెడీ మీకు పెట్టాను చూడండి. ఏజెంట్ అవ్వాలంటే భారతీయ పౌరుడే ఉండాలి, 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, అలాగే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 25 గంటలు ట్రైనింగ్ తీసుకోవాలి. 25 గంటల ట్రైనింగ్ తీసుకునే బదులు మనం ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్నాం, ఆల్రెడీ మీకు తెలిసిందే. అలాగే 25 గంటల ట్రైనింగ్ అది లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది. అలాగే ఉమ్మడి ఏజెంట్ అంటే కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు మిగతా సంస్థల్లో కూడా చేయడానికంటే 50 గంటలు ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే 25 గంటలు లైఫ్, 50 గంటలు అదర్ ఇన్సూరెన్స్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఏజెంట్స్ అంటారు అన్నమాట. అలాగే ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చి 1938లో ఏర్పాటు అయిందండి. ఇది అమల్లోకి వచ్చి 1 జూన్ 1939లో 1 జూన్ లో అమల్లోకి వచ్చింది. అంటే 1938లో ఏర్పాటు చేయబడింది, జూన్ 1 1939లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏజెంట్ నియామకం అనేది ఒక సెక్షన్ ఉంటుందంటే, అంటే ప్రతి సెక్షన్స్ కూడా 1938 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఉంటాయండి ఇందులో. అంటే మన రాజ్యాంగంలో వివిధ సెక్షన్స్ ఎలాగ ఉంటాయి, అలాగే 1938 అనేది భారత ప్రభుత్వ చట్టం, దాంట్లో వివిధ సెక్షన్స్ ఉంటూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నియామకం గురించి చెప్పే సెక్షన్ వచ్చి సెక్షన్ 42. అంటే సెక్షన్ 42 ప్రకారంగా ఏజెంట్ నియామకం జరుగుతుంది, అంటే ఏజెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏజెంట్ అయిపోయారు అంటే పాన్ కార్డు ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యారు, 25 గంటలు ట్రైనింగ్ తీసుకుని ఏజెంట్ పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత మనకి మార్కుల లిస్ట్ వస్తుందండి. మార్కుల లిస్ట్ స్కోర్ కార్డ్ అంటాం. అది 1 year అమల్లో ఉంటుంది. మార్కుల లిస్ట్ 1 year అమల్లో ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాస్ అయిన వెంటనే మనకి బ్రాంచ్ అధికారి మనకి కోడ్ ఇస్తారండి. లైసెన్స్ వచ్చి IRDAI ఇస్తుందండి. IRDAI లైసెన్స్ ఇస్తుంది. లైసెన్స్ వచ్చి 3 సంవత్సరాల అమల్లో ఉంటుంది. అంటే కోడ్ ఇచ్చేవాళ్ళు బీమా అధికారి, బ్రాంచ్ మేనేజర్ గారు. లైసెన్స్ ఇచ్చేవాళ్ళు IRDA. ఓకేనా? IRDA ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది IRDA అంటే ఏంటండి? మనకు ఒక గ్యాస్ స్టవ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఉంటుంది. రెగ్యులేటర్ పని ఏంటండి? తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం, లేదు కదా పూర్తిగా ఆఫ్ చేయడం. ఈ యొక్క IRDA పని అదేంటి అంటే వివిధ భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సెక్టార్లు అన్నిటి మీద కూడా ఒక అజమాయిషి, ఒక హక్కులు ఎన్ని ఇవ్వాలి, వాళ్ళకి బాధ్యతలు ఏంటి, విధి విధానం ఏంటి అన్ని పెంచే అధికారం ఎవరికి ఉన్నాయా అంటే IRDAకి ఉందండి. ఓకేనా? నెక్స్ట్ IRDA ఎప్పుడు వచ్చిందంటే 1999లో వచ్చింది. మల్హోత్రా కంపెనీ ద్వారా 1999లో వచ్చింది. 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ పాలసీదారుల సంరక్షణ కొరకే IRDA ఉంది, ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ IRDA పరిధిలోకి ఏమొస్తాయంటే బీమా సంస్థలు, అలాగే బీమా ఏజెంట్స్, బీమా బ్రోకర్స్, కార్పొరేట్ ఏజెంట్స్, అలాగే TPA అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ అంటారు. వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటారండి. ఈ 5 కూడా IRDA పరిధిలోకి వస్తాయి. IRDA పరిధిలోకి రాని వారు ఎవరంటే పోస్టల్ ఏజెంట్స్ అండి. పోస్టల్ ఏజెంట్ IRDA పరిధిలోకి రారు. అలాగే కాసా ఏజెంట్స్, కాసా అంటే కరెంట్ సంబంధించి సేవింగ్ అకౌంట్లు ఉంటాయి కదండి, బ్యాంక్ లో ఉంటూ ఉంటారు వీళ్ళు కూడా IRDA పరిధిలోకి రారు. అలాగే స్టాక్ ఏజెంట్స్ అంటే సెబీకి సంబంధించిన వారండి. అంటే సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీకి సంబంధించిన వారు స్టాక్ ఏజెంట్స్ కూడా IRDA పరిధిలోకి రారు. నెక్స్ట్ కంప్లైంట్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి LIC పాలసీదారుడికి ఏమైనా ఇబ్బంది అయింది, IRDA కంప్లైంట్ చేయాలంటే ఎవరి ద్వారా చేయాలంటే IGMS ద్వారా చేయాలండి. IGMS అంటే ఎవరు? ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు దీని యొక్క. అంటే సమీకృత ఫిర్యాదుల పరిస్థితి నిర్వహణ వ్యవస్థ. అది IGMS ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు ఫుల్ ఫామ్ వచ్చి. ఇది తెలుగులో సమీకృత ఫిర్యాదుల నిర్వహణ సంస్థ. దీనికి ఎలాంటి ఫీజు అవసరం లేదండి. IRDA యొక్క అనుబంధంలో IGMS పనిచేస్తూ ఉంటుంది.
ఓకేనా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఫిర్యాదులు వచ్చి అంబుడ్స్మెన్ అనే ఒక సంస్థ తీసుకుంటున్నాను. అంటే ఇన్సూరెన్స్ కేవలం ఇన్సూరెన్స్ ఫిర్యాదులు మాత్రమే అంబుడ్స్మెన్ అనే సంస్థ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏజెంట్ ఏం చేయాలంటే పాలసీ అప్లికేషన్ ఏజెంట్ రాయవలసి వస్తుందండి. నెక్స్ట్ ఏజెంట్ మోరల్ హజార్డ్ అంటారు. అంటే ఏజెంట్ ఈ వ్యక్తికి పాలసీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే సంగతి కేవలం ఏజెంట్ మాత్రమే నిర్ణయిస్తాడు. అందువల్ల ఏజెంట్ ని ప్రైమరీ అండర్ రైటర్ అంటాం. దీనికి నెక్స్ట్ పాలసీదారుడికి కావాల్సిన ఏంటి అని చెప్పి అన్నాడు. ఏజ్, అడ్రస్. ఏజ్ ఇందాక 2 రకాలండి. అంటే స్టాండర్డ్ ఏజ్, నాన్ స్టాండర్డ్ ఏజ్. అంటే వయోవృద్ధాలను ఏ రకంగా నిర్ణయిస్తామంటే స్టాండర్డ్ గా ఏజ్ ఉంటే స్టాండర్డ్ ఏజ్ ఏజ్ సంబంధించి చూస్తున్నాను. స్కూల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్స్, అలాగే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఉన్నా కూడా, అలాగే పాన్ కార్డు కూడా, ఈ 4 కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అండి. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కానివి నాన్ స్టాండర్డ్ ఏంటంటే ఓటర్ కార్డు నాన్ స్టాండర్డ్ కాదు, అలాగే మున్సిపాలిటీ సంబంధించిన సర్టిఫికేట్ నాన్ స్టాండర్డ్ కాదు, అలాగే ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటే అది కూడా స్టాండర్డ్ కాదు. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఏంటి? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా అడ్రస్ ప్రూఫ్ గా తీసుకుంటుంది. ఎందుకంటే అడ్రస్ పూర్తిగా ఉంటుంది కాబట్టి. పాన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కాదు, ఎందుకంటే పాన్ కార్డులో అడ్రస్ ఉంటుంది కాబట్టి అది అడ్రస్ రెసిడెన్స్ ప్రూఫ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ మనం ప్రీమియం కట్టిస్తాం. ప్రీమియం 1,00,000 దాటితే కంపల్సరీ కూడా ఇన్కమ్ ప్రూఫ్ కావాలండి. అంటే ₹1,00,000 ప్రీమియం వాళ్ళ పార్టీ కట్టినట్లయితే ఒకేసారి ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. ఇన్కమ్ ప్రూఫ్ ఏంటంటే శాలరీ సర్టిఫికెట్ లేదా 6 months బ్యాంక్ హిస్టరీ కావాలండి. బ్యాంక్ పాస్బుక్ ట్రాన్సాక్షన్ 6 months కావాలి. నెక్స్ట్ ఏజ్ ని బట్టి వాళ్ళ యొక్క ఏజ్ ని బట్టి మెడికల్ టెస్టులు పడతాయి. చేసేవారిని టీపీ అంటారు. అంటే మెడికల్ టెస్టులు పడితే మనం ఆల్రెడీ స్పెషల్ రిపోర్ట్స్ తీసుకెళ్తూ ఉంటాం పార్టీస్ ని. అక్కడ టీపీ ఇందాక చెప్పిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ని టీపీ అంటాం. నెక్స్ట్ ఆఫీసులో చేసే పని ఏంటి? మనం పాలసీ క్యాన్వాస్ చేసిన తర్వాత స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్ ఏజ్ గ్రూప్స్ తీసుకుని పాలసీ క్యాన్వాస్ చేసిన తర్వాత ఆఫీసులో అండర్ రైటింగ్ చేస్తారండి. అండర్ రైటింగ్ ఏ రకంగా ఉంటుంది? న్యూమరికల్ అండర్ రైటింగ్, నెక్స్ట్ జడ్జిమెంటల్ అండర్ రైటింగ్. అంటే అనుకూల ఆన్సర్ కి ఏదైనా అనుకూలంగా ఉంటే పాజిటివ్ పాయింట్ వేస్తారు, ప్రతికూల ఆన్సర్ నెగిటివ్ పాయింట్ వేస్తారు. ఇది కొద్దిగా మీరు లెందీగా ఉంటుంది, దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. నెక్స్ట్ డబ్బులు కట్టేటప్పుడు, కౌంటర్ లో డబ్బులు కట్టేటప్పుడు AML గైడ్ లైన్స్ మనకి తీసుకోవాలి. AML అంటే యాంటీ మనీ లాండరింగ్. అంటే మనకి 50,000 దాటితే, అంటే 50,000 దాటితే కంపల్సరీ పాన్ కార్డు ఉండాలండి. అలాగే 2,00,000 వరకు క్యాష్ కట్టించుకోవచ్చు. 2,00,000 దాటితే మాత్రం చెక్ ఇవ్వాలి. క్యాష్ మన కౌంటర్ లో కట్టేటప్పుడు 50,000 దాటితే పాన్ కార్డు, 2,00,000 వరకు క్యాష్, 2,00,000 దాటితే చెక్ ఇవ్వాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ ప్రీమియం కట్టేసిన తర్వాత వచ్చేదాన్నే మొదటి ప్రీమియం రిసిప్ట్ అంటారు. అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అని ప్రీమియం కట్టేసిన దాన్ని అంటారు. రిసిప్ట్ లో ఏముంటుందంటే పాలసీ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నామినీ పేరు ఉంటుంది, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. ఈ రుజువు ఎలా ఉంటుందంటే మనకి 100% అంటే పాలసీదారుడు రిసిప్ట్ తీసుకుని మార్గ మధ్యలో ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ ఆ క్షణం నుంచి వర్తిస్తుంది. ఎందుకంటే పాలసీ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఆ రకంగా ఆ వెంటనే వర్తిస్తుంది అన్నమాట. పాలసీ బాండ్ తో కూడా ఇది మధ్యలో పెట్టిస్తారు. నెక్స్ట్ నామినేషన్. మనం పాలసీ చేసినప్పుడు నామినేషన్ చేస్తుంటాం. నామినీ అంటే ఏంటండి? పాలసీదారుడికి ఏమైనా జరిగినప్పుడు ఆ యొక్క హక్కులు నామినీకి ఆటోమేటిక్ గా భర్తీ చేయబడతాయి. వీళ్ళకి పాలసీదారుడు ఉన్నని చెప్పి కూడా నామినీకి హక్కు ఉండదు. పాలసీదారుడు ఏమైనా జరిగితేనే నామినీకి హక్కు వస్తుంది. నామినీ ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు. ఆ విషయం ఆల్రెడీ నేను వీడియో చెప్పాను. వీడియోస్ లో చెప్పినవే కొద్ది సింపుల్ గా చెప్తున్నా, ఫాస్ట్ గా వెళ్తున్నాను అనమాట అండి. నామినీ 2-3 కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి. వాళ్ళకి షేర్లు ఇస్తాం. ఒకరు పెట్టుకుంటే 100% ఇస్తాం, ఇద్దరు పెట్టుకుంటే 50%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల పాలసీ చేసామండి, ఆ వ్యక్తికి అయినా జరిగింది, అప్పుడు ఇతను పెట్టుకుంటే సరికో 2,50,000 50% షేర్ ఇస్తాం. నెక్స్ట్ పిల్లలు కూడా నామినీ పెట్టుకోవచ్చు. 18 సంవత్సరాల్లో పిల్లలు పెట్టుకున్నట్లయితే అపాయింట్ని పెట్టుకోవాలి. అపాయింట్ ఎవరున్నారంటే నాన్నమ్మని కానీ, తాతయ్యని కానీ, అక్కని కానీ, వీళ్ళందరినీ కూడా అపాయింట్ని పెట్టుకోవచ్చు. ఈ నామినీ యొక్క సెక్షన్ ఏంటండి? సెక్షన్ 39. ఇప్పుడు ఇందాక చెప్పాను ఏజెంట్ రిక్రూట్మెంట్ అనేది సెక్షన్ 42 అని చెప్పాను. అలాగే సెక్షన్ 39 అనేది నామినీ సంబంధించిన 1938 భారత చట్ట ప్రకారంగా సెక్షన్ 39 అనేది నామినేషన్. నెక్స్ట్ అసైన్మెంట్. అసైన్మెంట్ ఏంటంటే పాలసీ అధికారాలు మారిపోతాయండి. దీన్ని షూరిటీగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో లోన్ తీసుకుంటే మన పేరు ఉన్నటువంటి బాండ్ ని బ్యాంక్ ని బదిలీ చేయొచ్చు. ఆ బదిలీ చేసే విధానాన్ని అసైన్మెంట్ అన్నాం. దీని యొక్క సెక్షన్ 38 అండి. సెక్షన్ 38 అసైన్మెంట్, సెక్షన్ 39 నామినేషన్. నెక్స్ట్ రీఅసైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ 45 ఒకటి ఉందండి. అది 3 సంవత్సరాలు మనం బీమా సంస్థలో పాలసీ చేసుకున్నాం అనుకోండి, ఆ బీమా సంస్థ పాలసీని తిరస్కరించకూడదు. 3 సంవత్సరాలు అయితే డెఫినెట్ గా క్లెయిమ్ ఇవ్వాల్సిందే. 3 సంవత్సరాల లోపు ఏమైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల లోపు ఏదో ఎయిడ్స్ ఉంది, ఆ పేషెంట్ మనం తెలియకుండా మనం పాలసీ చేస్తాం, 3 సంవత్సరాల లోపు తెలిసింది, సంస్థకి వెంటనే పాలసీని క్యాన్సిల్ చేసే అధికారం
ఆ సంస్థకు ఉంది. అలాగే 3 సంవత్సరాలు దాటిపోయింది, క్యాన్సిల్ చేసే అధికారం ఆ సంస్థ లేదు. దీన్ని సెక్షన్ 45 అంటాం. దీన్ని వివాదరహిత చట్టము అంటాం. సెక్షన్ 45 ఏం చెప్తుందండి? వివాదరహిత చట్టం. వివాదాలు లేకుండా ఉండే చట్టం ఏంటంటే సెక్షన్ 45. సెక్షన్ 42 వచ్చి ఏజెంట్ రిక్రూట్మెంట్, సెక్షన్ 39 వచ్చి నామినేషన్, సెక్షన్ 38 వచ్చి అసైన్మెంట్. అలాగే కమిషన్ కస్టమర్ అడిగితే అట ఇవ్వకూడదట. మన ఏజెంట్ కమిషన్ అడిగితే చెప్పాలి, ఏజెంట్ ఐడి కార్డు ఉండాలి, అలాగే కమిషన్ అంతా అడిగితే చెప్పాలి, కానీ కమిషన్ ఇవ్వకూడదు. కమిషన్ ఇవ్వకూడదు అనేది చెప్పే చట్టం ఏంటంటే సెక్షన్ 41. సెక్షన్ 41 అనేది కమిషన్ ఇవ్వకపోవడము నేరము. ఓకేనా? నెక్స్ట్ హెచ్ఎల్వి సిద్ధాంతం. హెచ్ఎల్వి అంటే మానవుని యొక్క జీవితపు విలువ. ఈ జీవిత విలువ ఎవరు కనుక్కున్నారంటే ప్రొఫెసర్ హబనర్ అనే వ్యక్తి హెచ్ఎల్వి హ్యూమన్ లైఫ్ వాల్యూని కనుక్కున్నారు. ఈయన బ్రిటిష్ వ్యక్తి అండి, ప్రొఫెసర్ అన్నమాట. ఈయన కనుక్కున్నారు. నెక్స్ట్ ఆధునిక బీమా వ్యాపారం ఎక్కడ జరిగిందని ఇస్తాడు. లాయిడ్స్ అనే కాఫీ తోటలో జరిగింది. లండన్ లో ఉన్నటువంటి లాయిడ్స్ అనే హోటల్లో, కాఫీ హోటల్లో ఈ యొక్క ఆధునిక బీమా మూలాలని కనుక్కున్నారు. నెక్స్ట్ హెచ్ఎల్వి సంబంధించిన మనకి వివరణ ఇచ్చాడండి. వార్షిక వడ్డీ రేటు ఒక మనిషి నికర ఆదాయం ఖర్చులు తీసేగా 8 లక్షలు అయితే మనకి 8% ఇంట్రెస్ట్ లెక్క అయితే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తే అది ఉంటుంది. ఆల్రెడీ మీకు అది లెక్క మీకు చెప్పాను నేను, చూడండి ఒకసారి. నెక్స్ట్ రిస్క్ అనేది ఏ రకంగా తప్పించుకోవచ్చు అని అడుగుతున్నాడు. రిస్క్ 4 రకాలుగా చెప్పాడండి. రిస్క్ ఎవిడెన్స్ అంటే రిస్క్ ప్రదేశానికి వెళ్ళకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుక్కలు ఉన్నాయి, కుక్కలు కడితే అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళకపోవడం, రిస్క్ ని తప్పించుకోవడం. నెక్స్ట్ రిస్క్ రిడ్యూస్ అంటే రిస్క్ ని తగ్గించుకోవడం. తగ్గినది ఒక ప్లేస్ లో నష్టం రాకుండా అరేంజ్ చేసుకుని నష్ట నివారణ పద్ధతులు చేపట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద వెళ్తూ ఉంటాం, హెల్మెట్ పెట్టుకోవడం. అంటే రిస్క్ ఏం జరిగినా కూడా పెద్ద నష్టం జరగదు. నెక్స్ట్ రిటర్న్షన్, ఇది స్వీయ బీమా. అంటే మనకు భరించడం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కారు తీసుకున్నాం, కొత్త కారుకి ఇన్సూరెన్స్ ఫస్ట్ సంవత్సరం కట్టేసాం, తర్వాత సంవత్సరం కట్టలేదు. కట్టకపోయినప్పుడు కూడా మనకు లాస్ లేదు, ఆ కారు ఒకవేళ ఏమైనా జరిగినా కూడా మనం భరించగలము. దాన్ని స్వీయ బీమా రిటర్న్షన్ అంటాం. నెక్స్ట్ రిస్క్ బదిలీ లాస్ట్, ఇది మనకి ఇన్సూరెన్స్ లోకి వస్తుందండి. రిస్క్ బదిలీ ఏంటి? పాలసీ కొనుగోలు చేసి మన రిస్క్ ని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని రిస్క్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎంఆర్ఐ సంబంధించింది మీకు కూడా చెప్పాను. ఎంఆర్ఐ అంటే మార్టిగేజ్ రిడమ్షన్ ఇన్సూరెన్స్, తనఖా బీమా విడుదల చట్టము. అంటే ఏంటి? ఎంఆర్ఐ అనేది మంచి విధానం అండి. మనకి ఆర్థికంగా మనకి రక్షణ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కొనుక్కున్నారు, ఒక ఆయన హౌస్ మీద లోన్ 40 లక్షలు లోన్ తీసుకున్నారు. ఆ 40 లక్షల లోన్ తాలూకా ఎంఆర్ఐ చేయించారంటే మార్టిగేజ్ చేయించారు హౌస్ ని. ఈ లోపల కట్టే వ్యక్తి హౌస్ కి కిస్తూ అదే మనకి వాయిదాలు కట్టే వ్యక్తి ఏమైనా జరిగితే మొత్తం వాయిదాలు రద్దు చేసి డాక్యుమెంట్లు ఫ్యామిలీకి ఇచ్చేస్తారండి. దీన్నే ఆర్థిక పరమైన రక్షణ అంటాం. అలాగే గృహ రుణాల గురించి తీసుకుంటారండి. అలాగే తరిగే బీమా అంటారు దీన్ని. తనఖా ఎంఆర్ఐని తరిగే బీమా అంటే దాని ఇన్సూరెన్స్ మనం డబ్బులు కట్టి కొలిది కూడా మనం అప్పు తీరిపోతూ ఉంటుంది. అప్పు తీరిపోయే లాస్ట్ ని కూడా మనకి పాలసీ పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి డబ్బులు కూడా ఇస్తారు. ఎందుకంటే మనకి ఏం జరగకపోతే డబ్బులు కూడా తిరిగి ఇస్తారు. ఎందుకంటే కంటిన్యూ కట్టేస్తున్నాం కాబట్టి, అసలు వడ్డీ కట్టేస్తున్నాం కాబట్టి అసలు తగ్గిపోతే మనకి ఎక్కువ అమౌంట్ ఎక్కువ అయితే మనకు తిరిగి ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ పాలసీస్ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పి అంటున్నాడు. టైప్స్ ఆఫ్ పాలసీస్ అంటే పాలసీస్ వచ్చి 2 రకాల పాలసీస్ ఉన్నాయి. అలాగే సాంప్రదాయ పాలసీలు, సాంప్రదాయేతర పాలసీలు. ట్రెడిషనల్ పాలసీస్ అంటే ఇంగ్లీష్ లో. సాంప్రదాయ పాలసీలు ఏంటంటే ఎండోమెంట్ పాలసీ అంటే ఒక కాలం లోపు అండి కొన్ని నియమిత కాలం పెట్టుకుని ఆ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. ఆ జరిగిపోయిన వెంటనే ఆ కాలం అయిపోయిన వెంటనే మనకు బోనస్ కలిపి మెచ్యూరిటీ ఇచ్చేస్తారు. 1,00,000 కడితే 1,00,000 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. దాన్ని ఎండోమెంట్ పాలసీ అంటాం. అలాగే మనీ బ్యాక్ పాలసీ అంటే మధ్యలో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఓల్డ్ లైఫ్ పాలసీ అంటే జీవితాంతం ఉండే పాలసీ, దీన్ని ఓల్డ్ లైఫ్ పాలసీ అంటాం. అలాగే టర్మ్ ప్లాన్ అంటే ఏంటంటే మనం చూడండి మోటార్లకి, కార్లకి, బళ్ళకి కట్టుకుంటూ ఉంటాం. ఏమైనా జరిగితేనే డబ్బులు ఇస్తారు, ఏం జరగకపోతే డబ్బులు రావు. ఇది పొదుపు ఉండదు దీంట్లో. అంటే దీంట్లో సేవింగ్ ఉండదు, ఓన్లీ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. చనిపోతేనే ఇస్తారు, తక్కువ ప్రీమియం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మెచ్యూరిటీ ఉండదండి. దీనిలో ఆ టర్మ్ లో చనిపోతేనే ఇస్తారు తప్ప లేకపోతే ఎవరు, అది నామినీకి ఇస్తారు. ఈ 4 కూడా మనకి ట్రెడిషనల్ పాలసీ, సాంప్రదాయ పాలసీలు అంటారు. సాంప్రదాయ పాలసీలు ఏంటంటే ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్, టర్మ్ పాలసీ, సాంప్రదాయ పాలసీ. సాంప్రదాయ పాలసీలు అంటే యూలిప్ అండి, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇదేంటంటే మనకి యూనిట్ షేర్ మార్కెట్ సంబంధించింది. ఇది సాంప్రదాయేతర పాలసీలు. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ అమెరికాలో కనుగొన్నారండి. దీని సాంప్రదాయేతర పాలసీని నాన్ వేరియబుల్ పాలసీస్ అంటాం. ఇది అమెరికాలో ప్రవేశపెట్టారు. ఇది స్టాక్ మార్కెట్ తో లింక్ అయి ఉంటాయండి ఈ పాలసీలు. అంటే షేర్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఆ నష్టాన్ని మొత్తం పాలసీ హోల్డర్ భరించాలి.
నెక్స్ట్ స్టాక్ మార్కెట్ సంబంధించింది. 1,00,000 కడితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది, దీనికి 2 లక్షలు కడుతుంటే 20 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ మనకి చివరికి వచ్చేసరికి ఆ మార్కెట్ పెరిగితే పెరిగినట్టు ఇస్తాడు, తగ్గితే తగ్గినట్టు ఇస్తాడు. యూలిప్ పాలసీలో అన్ని కండిషన్స్ పారదర్శకంగా ఉంటాయి. ప్రతిదీ కూడా ఖర్చు ఎంత, దీని యొక్క విధానం ఎంత, అన్ని కూడా మార్కెట్ ఒడిదుడుకు అనుగుణంగా ఉంటూ కూడా ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో 4 ఫండ్స్ ఉంటాయండి. యూలిప్ ప్లాన్ లో 4 ఫండ్స్ ఉంటాయి. బాండ్ ఫండ్ అంటే గవర్నమెంట్ బాండ్ లో పెడతారు. ఇది బాగా లాభాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే మన సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఫండ్, నష్టం అయితే రాదు కానీ నెమ్మదిగా పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ రిస్క్ ఫండ్, గ్రోత్ ఫండ్. లాస్ట్ ఫండ్ వచ్చి రిస్క్ ఆర్ గ్రోత్ అంటాం. దీన్ని పెరిగితే బాగా పెరిగిపోతుంది, తగ్గితే బాగా తగ్గుతుంది. దీని రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని గ్రోత్ ఫండ్ అంటాం. నెక్స్ట్ యూలిప్ పాలసీలో మరణ క్లెయిమ్లు ఎలా ఉంటాయంటే బీమా మొత్తము లేదా ఫండ్ వాల్యూ ఏది ఎక్కువైతే అది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూలిప్ పాలసీ, యూనిట్ లిమిట్ పాలసీ 5 లక్షల పాలసీ చేసుకున్నామండి, మధ్యలో ఏమైనా జరిగింది, అది బాండ్ బీమా మొత్తము అంటే బాండ్ వాల్యూ ఎక్కువ లేకపోతే అప్పుడు మార్కెట్ వాల్యూ ఎక్కువ అని చెప్పి ఏది చూసి ఏది ఎక్కువైతే అది ఇస్తారు. యూలిప్ పాలసీ నాన్ వేరియబుల్ ప్లాన్స్ అంటాం. యూలిప్ పాలసీని సాంప్రదాయేతర పాలసీలు అంటే ఇది అమెరికాలో చెప్పి ఆల్రెడీ ముందు చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వచ్చి హెల్త్ పాలసీ. హెల్త్ పాలసీ ఇది మనకి హాస్పిటలైజ్డ్ అయితే 24 hours, హాస్పిటలైజ్డ్ అయితే హెల్త్ బిల్స్ ఇస్తారండి. ఇదేంటంటే టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. మనకేని హెల్త్ పాలసీకి మధ్య ఈయనే మన అన్ని హ్యాండిల్ చేస్తాడు. నెక్స్ట్ 24 గంటలు హాస్పిటల్లో ఉండాలి. హెల్త్ అంటే మెడికల్ బిల్స్ ఇస్తారనమాట, కంపెనీ వాళ్ళే ఇస్తారు మెడికల్ బిల్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ పాలసీ బాండ్, పాలసీ డాక్యుమెంట్. ఇది బీమాదారునికి బీమా సంస్థకి మధ్య రుజువు అండి. పాలసీ బాండ్ అంటే ఏంటండి, బీమాదారునికి బీమా సంస్థకి మధ్య రుజువు. అలాగే ఇన్సూరెన్స్ అంటే ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించినటువంటి ఒక ఆస్తి. అలాగే బాండ్ ఉందంటే అది కంటికి కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ అనేది కంటికి కనిపించినటువంటి ఒక ఆస్తి. ఓకేనా. నెక్స్ట్ బాండ్ లో కూడా అన్ని డేటా ఉంటుంది, పాలసీ షెడ్యూల్ మొత్తం, అంబుడ్స్మెన్ సంబంధించిన అడ్రస్ అన్ని ఉంటాయి. రైటర్స్ అంటే ఏంటి, రైటర్ అంటే అదనంగా ఇన్సూరెన్స్ కావాలి రైటర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ బాండ్ లో అంబుడ్స్మెన్ అడ్రస్ ఉంటుంది. నాకు చెప్పాను అంబుడ్స్మెన్ అంటే ఏంటండి, మనకి వినియోగదారులకు సంబంధించింది ఏమన్నా ప్రాబ్లం అయితే అంబుడ్స్మెన్ కి అప్లై చేయొచ్చు. అంబుడ్స్మెన్ కి ఎంత 20 లక్షల వరకు అంబుడ్స్మెన్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడే మనకి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, బాగా వినండి. ఇప్పుడు 20 లక్షలు అనేది అంబుడ్స్మెన్ చేయొచ్చు అంటే ఇన్సూరెన్స్ పరంగా వచ్చే సమస్యలు మాత్రమే అంబుడ్స్మెన్ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ కాకుండా మిగతాయి కూడా మనకి వస్తు సేవలకు సంబంధించింది కానీ, లేదా ఒక సైకిల్ టైర్ కొన్నాం, టైర్ మనకి రిప్లేస్మెంట్ ఇవ్వలేదు వాడు అనుకున్న ప్రకారంగా, దాన్ని మన కేసు వేయచ్చు. దాన్నే కన్జ్యూమర్ యాక్ట్స్ అంటాం. కన్జ్యూమర్ యాక్ట్స్ 3 రకాలు ఉంటాయి. అది జిల్లా ఫారము, రాష్ట్ర కమిషను, జాతీయ కమిషన్. అంటే జిల్లా, రాష్ట్ర, నేషనల్. జిల్లా ఫారం ఏంటంటే 20 లక్షల వరకు మనకి వస్తువు యొక్క ధరని 20 లక్షల వరకు మన జిల్లా ఫారంకి అప్లై చేయొచ్చండి. 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు రాష్ట్ర కమిషన్కి వెళ్ళొచ్చు. ₹1,00,00,000 కన్నా ఎక్కువైతే జాతీయ కమిషన్కి వెళ్ళొచ్చు. ఒకదాని నుంచి ఇంకోటి కూడా అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా ఫారంలో న్యాయం జరగలేదు, రాష్ట్ర కమిషన్కి వెళ్ళొచ్చు. రాష్ట్ర కమిషన్ నుంచి జాతీయ కమిషన్కి వెళ్ళొచ్చు. దీనికి కూడా రూపాయి ఫీజు అవసరం లేదు. ఓకేనా. ఇన్సూరెన్స్ పరంగా అయితే అంబుడ్స్మెన్ కి, ఇన్సూరెన్స్ కాకుండా ఏ ఇతర సంబంధించిన ఏవన్నా కూడా మొత్తం మన జీవన విధానంలో ఏ సమస్య ఎదుర్కొన్నా కూడా వినియోగదారు చట్టంలో అప్లై చేయొచ్చు. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి, మనకి పాలసీ చేసాము, పాలసీ చేసిన వాయిదా సంవత్సరం వాయిదా కట్టుకున్నాం. నెక్స్ట్ వాయిదా ఎప్పుడంటే 6 నెలల నుండి ఆ సంవత్సరంలో ఆ డేట్ నుండి 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 30 రోజులు దాటితే పాలసీ ల్యాప్స్ అవుతుందండి. పాలసీ ల్యాప్స్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ వర్తించదు ఆ వ్యక్తికి. నెక్స్ట్ ప్రీమియం కట్టవలసిన తేదీని 1 మంత్ వరకు గ్రేస్ పీరియడ్ అంటాం. నెక్స్ట్ 1 మంత్ దాటి తేదీని ఫైన్ పడుతుంది. 1 మంత్ దాటితే ఫైన్ పడుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా రిస్క్ అయితే మాత్రం డబ్బులు ఇవ్వరు, కడితే ఇస్తారు తప్ప కట్టకపోతే ఇవ్వరు. నెక్స్ట్ మళ్ళీ దాన్ని మనం రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ రివైవల్ చేసుకుంటాం. ల్యాప్స్ అయినప్పుడు కూడా చనిపోతే ఇన్సూరెన్స్ ఇవ్వరు. పాలసీ చేసుకొని నచ్చకపోతే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాలసీ మనం చేసే వేళ అది పాలసీ ఏజెంట్ కంగారుగా ఏదో చెప్పాడు, మనకు అర్థం కాలేదు, అది నచ్చకపోతే ఏమవుతుందంటే బాండ్ వచ్చిన 15 రోజుల్లోగా మనం పాలసీని రద్దు చేసుకోవచ్చు. దాన్ని కూలింగ్ ఆఫ్ అంటాం. అదే 15 రోజులు అనేది పాతదండి, ఇది 30 రోజులు ఇప్పుడు నెల అయ్యింది. ఒకవేళ అప్డేట్ చూడండి, అక్కడ 30 రోజులు అయితే 30 రోజులు పెట్టండి, పాతది అయితే 15 రోజులు ఉండేది అండి. కొన్ని అప్డేట్ అవ్వలేదు ఇంకా. నెక్స్ట్ సరెండర్ కావాలంటే పాలసీని సరెండర్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా సంవత్సరం దాటితే మనం సరెండర్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 సంవత్సరాలు రాసాడు, సంవత్సరం దాటితే మనం సరెండర్ చేసుకోవడానికి కొత్త పాలసీలకి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎండబ్ల్యూబీ యాక్ట్. ఎండబ్ల్యూబీ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఇది 1974లో ఇది ఏర్పాటు చేశారండి. ఇది సెక్షన్ 6 ప్రకారంగా ఇది మనకి పనిచేస్తుంది. 1938 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా సెక్షన్ 6 అనుసరించి ఎండబ్ల్యూబీ యాక్ట్ పనిచేస్తుంది. ఎండబ్ల్యూ యాక్ట్ ప్రకారం డబ్బులు ఎవరికి ఇస్తారండి, ట్రస్టీ అంటే భార్యకి, భార్య పిల్లలకి ఇస్తారు. భార్య పిల్లలు లేకపోతే ట్రస్టీకి ఇస్తారు. ట్రస్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఆవిడ నిర్ణయిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కీమెన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, కీమెన్ అంటే ఒక బిజినెస్ లో ఒక బాగా పనిచేస్తూ ఉంటాడు,
ఆ పనిచేసే వ్యక్తి ఏమైనా జరిగింది అనుకోండి, బిజినెస్ లాస్ వస్తుంది. ఆ లాస్ రాకుండా కంపెనీ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ చేస్తుందండి. ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఒకరు అవ్వచ్చు, ఇద్దరు ముగ్గురు అవ్వచ్చు, ఒక టీం అవ్వచ్చు. ఆ టీం అందరికీ కూడా కీ పర్సన్స్ అంటారు, వాళ్ళందరికీ కంపెనీ డబ్బులు కడుతుంది. వ్యాపార లాభదాయకత కోసం చేస్తారు ఇది. దీనికోసం ఆదాయం లేక ఐటీ రిటర్న్స్ కంపెనీ ఉండాలట. యజమాని కంపెనీయే కడుతుంది కాబట్టి ఏమైనా కంపెనీయే తీసుకుంటుంది. బిజినెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఆ ట్రీట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మినహాయింపు ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా అయ్యింది. నెక్స్ట్ కొన్ని షార్ట్ కట్ లో నేను కొన్ని చెప్తున్నానండి, జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? కస్టమర్ అంటే కస్టమర్ అగ్రిమెంట్ అవుతుంది కంపెనీకి డబ్బులు కస్టమర్ పే చేస్తాడు, కంపెనీ ఒక అగ్రిమెంట్ ఇస్తుంది, దాన్నే బాండ్ అంటాం. ఇన్సూరెన్స్ అంటే రిస్క్ ట్రాన్స్ఫర్, రిస్క్ ను బదిలీ చేయడం. ఇన్సూరెన్స్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1938లో ఇది లండన్ లాయిడ్స్ అనే కాఫీ తోట నుంచి ఆధునిక బీమా మూలాలను కనుగొన్నారు. ఇండియన్స్ ఫస్ట్ ఇన్సూరెన్స్ ఎక్కడ జరిగిందంటే ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇన్సూరెన్స్ ఇండియాలో మనకి ఏర్పాటు చేశారు. ఎల్ఐసి యొక్క నేషనలైజేషన్ ఎప్పుడు చేయబడింది? బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి యొక్క నేషనలైజేషన్ 1956లో సెప్టెంబర్ 1 ని ఎల్ఐసి జాతీయకరణ చేయబడింది. నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల యొక్క అజమాయిషి రిజర్వ్ బ్యాంక్ ఇండియా చూస్తుంది. ఐఆర్డీఏ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఐఆర్డీఏ ఏర్పాటు చేస్తుంది. మనకి టోటల్ గా 24 కంపెనీలు మనకి ఇండియాలో వర్క్ చేస్తున్నాయి. అందులో 23 కంపెనీలు ప్రైవేట్ది, ఎల్ఐసి ఒకటే గవర్నమెంట్ది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఐఆర్డీఏ 1999లో ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. సెబీ అంటే మార్కెట్ అనుసరించి ఉంటుంది. షేర్ మార్కెట్ సంబంధించిన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ ఐఆర్డీఏ పరిధిలో ఐజీఎంఎస్ పనిచేస్తుంది. ఇంటిగ్రేట్ గ్రీవెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్ కంప్లైంట్స్ మనకి అంబుడ్స్మెన్ ద్వారా మనం ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. అంబుడ్స్మెన్ యొక్క కంప్లైంట్ ఏ దశలో ఉందని ఐజీఎంఎస్ చూస్తూ ఉంటుంది. ఇది 20 లక్షల వరకు మనం తీసుకుంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా వినియోగదారుల చట్టాలు 3 ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ ఫార్మ్, స్టేట్ ఫార్మ్, నేషనల్ ఫార్మ్. 20 లక్షలు దాటితే 1 crore దాటితే మనకి నేషనల్ ఫార్మ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కొన్ని అబ్రివేషన్ చెప్తున్నాయి, అవి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. హెచ్ఎల్వి హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ప్రొఫెసర్ అప్నార్ అనే వ్యక్తి హెచ్ఎల్వి సిద్ధాంతం కనుక్కున్నారు. ఐజీఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఐజీఎంఎస్ ఒక ఛానల్ అంటే అంబుడ్స్మెన్ కి మనకి కంప్లైంట్ ఇవ్వడానికి. ఎంబీజీ అంటే మినిమం బిజినెస్ గ్యారంటీ కంపల్సరీ ఏజెంట్ చేయాలని దీన్ని ఎంబీజీ అంటాం. కేవైసీ అంటే మన బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు సబ్మిట్ చేయడానికి కేవైసీ, నో యువర్ కస్టమర్ అంటాం. అలాగే ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్, 50,000 దాటితే పాన్ కార్డు ఇవ్వాలి, 2 లక్షలు దాటితే చెక్ ఇవ్వాలని చెప్పుకున్నాం. టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇది ఇన్సూరెన్స్ లో ఈ వ్యక్తులు ఉంటారండి. నెక్స్ట్ ఎఫ్పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్, మన కౌంటర్ లో కట్టిన రిసిప్ట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఆర్పిఆర్ అంటే రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్. ఏసీఆర్ అంటే ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటాం. అంటే మనం పాలసీ చేసినప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ ఆ యొక్క పర్సన్ ఎలా ఉన్నాడో, ఆరోగ్యంగా ఉన్నాడో, ఎప్పటి నుంచి తెలుసు, ఐటీ దీన్ని ఏసీఆర్ అంటాం, ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. నెక్స్ట్ ఎంహెచ్ఆర్ అంటే మారల్ హజార్డ్ రిపోర్ట్. ఎంహెచ్ఆర్ నైతికంగా ఎలా ఉన్నాడో, ఆరోగ్యంగా దీన్ని ఎంహెచ్ఆర్ అంటాం. నెక్స్ట్ ఏజెంట్ స్కోర్ కార్డ్ వచ్చి వ్యాలిడిటీ 12 months ఉంటుందని చెప్పుకున్నాం. ఏజెంట్ లైసెన్స్ వ్యాలిడిటీ 3 years ఉంటుందని చెప్పుకున్నాం. ఏజెంట్ అనేది ఫస్ట్ అండర్ రైటర్ అని చెప్పుకున్నాం. అలాగే నామినీ సెక్షన్ 39 అనేది నామినీ. అలాగే అపాయింటీ సెక్షన్ 38. నామినీ మైండర్ అయితే అపాయింట్ మనం పెట్టుకోవచ్చు. అసైన్మెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ లోన్ అసైన్మెంట్ అంటాం. పాలసీ బాండ్ పోతే డూప్లికేట్ బాండ్ ఇస్తారు. క్లైమ్స్ 2 రకాలండి. డెత్ క్లైమ్, అలాగే సర్వైవల్, మధ్యలో డబ్బులు వచ్చి దాన్ని సర్వైవల్ బెనిఫిట్ అంటాం, క్లైమ్ అంటాం. లాస్ట్ డే వచ్చి దాన్ని మెచ్యూరిటీ క్లైమ్ అంటాం. మధ్యలో ఏం జరిగింది డెత్ క్లైమ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్. పీపీటీ అంటే డబ్బులు చెల్లించే టైంని పీపీటీ అంటాం. నేను ప్రొడక్ట్స్ ఏమున్నాయి చెప్పండి? ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్, హెల్త్ పాలసీ, పెన్షన్ పాలసీ, 10 plans ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్. సాంప్రదాయేతర పాలసీలు. సాంప్రదాయ కాని పాలసీ ఏంటంటే యూలిప్స్. అంటే సాంప్రదాయ పాలసీలు పైన చెప్పిన 5ని, సాంప్రదాయ కానిది యూలిప్స్. నెక్స్ట్ ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఎండబ్ల్యూబీ యాక్ట్ సెక్షన్ 6 అనుసరించి 74